ఆక్వారైతులకు నమస్కారం. ఈ రోజు మనం చేపల్లో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ వ్యాధి రెడ్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఈ రెడ్ డిసీజ్ ని ఎర్రమచ్చల వ్యాధి లేదా హీమోరాజిక్ సెప్టిసిమియా అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఏరోమోనాస్, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియల్ జాతుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. చేపల రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఈ రెడ్ డిసీజ్ సమస్య 80% వరకు ఉంటుంది. మరి ఈ సమస్య వచ్చినప్పుడు చేపలు ఎటువంటి లక్షణాలను చూపిస్తాయి? ఈ చేప అంటే వ్యాధి సోకినటువంటి చేపలు ఎక్కువగా చెరువు యొక్క ఉపరితల భైభాగంలోకి వచ్చి అసాధారణంగా ఈదుతూ కనిపిస్తూ ఉంటాయి. చేప శరీరంలో అంటే బాహ్యంగా ఎర్రటి మచ్చలు మనం ఎక్కువగా గమనించవచ్చు. అవి ఎక్కువగా చేపల యొక్క రెక్కలు, ఇంకా మొప్పల పైన, ఇంకా చేప యొక్క పొట్ట కింది భాగంలో కూడా ఎక్కువగా ఈ ఎర్రటి మచ్చలు అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా చేప యొక్క పొట్ట కింది భాగంలో కూడా నీరు చేరే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ చేపల యొక్క మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకినటువంటి చేపని ఆక్వా నిపుణుల వద్దకు తీసుకెళ్లి దాన్ని కట్ చేసి లోపల ఉన్నటువంటి అవయవాలను పరీక్షించిన తర్వాత మాత్రమే పూర్తి వ్యాధి నిర్ధారణకు అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడే దానికి తగినటువంటి మందులు మనం అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ వ్యాధి రాకుండా ఎటువంటి మందులు వాడాలి? ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా టెట్రాసైక్లిన్ ని 100 kgల మేతకు 70 నుంచి 80 గ్రాముల చొప్పున మనం అప్లై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఆ రిపోర్టుకు తగిన విధంగా మనం పాండ్లో ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే ఈ వ్యాధి రాకుండా చూడవచ్చు. అదే విధంగా ఆక్సిజన్ లెవెల్స్ ను కూడా మనం 5 ppm కంటే ఎక్కువగా ఉండేలాగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే విధంగా మంచి చేసేటువంటి ప్రోబయోటిక్ అంటే బ్యాక్టీరియా ఏదైతే ఉందో మిత్ర బ్యాక్టీరియాని మనం చెరువులో పెంచవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రోబయోటిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అటువంటి ప్రోబయోటిక్స్ తో పాటుగా మనం సహజంగా లభించేటువంటి తవుడు లేదా ఈస్ట్ ని కలిపి మనం బయో జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని పాండ్ లో అప్లై చేస్తే మంచి బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా ఎక్కువగా పాండ్ లో చూడవచ్చు. అదే విధంగా ట్రీట్మెంట్ చేసినటువంటి వాటర్ ను మాత్రమే పాండ్ లో మనం వదులుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధుల్ని మనం రాకుండా ముందుగానే అరికట్టవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.